ఫ్రాన్స్ గుద్దుకున్న 2 విమానాలు 200 మంది ప్రాణాలు గాల్లో. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రాన్స్ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంలో ఒకటైన లండన్ హీత్రూ ఎయిర్పోర్ట్లో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే 2 విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. వర్జిన్ అట్లాంటిక్కి చెందిన బోయింగ్ 787-9 రకం విమానం ప్రయాణం ముగించుకొని మరో ప్రదేశానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అది టెర్మినల్ వద్ద బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన ఎయిర్క్రాఫ్ట్ను తాకడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 2 విమానాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అయితే ఇరు సంస్థలు ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపాయి. తమ ఎయిర్క్రాఫ్ట్ ఎంత మేరకు దెబ్బతిన్నదో ఇంజనీర్లు అంచనా వేస్తున్నారని బ్రిటిష్ ఎయిర్వేస్ పేర్కొంది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది. మరోవైపు ఈ ప్రమాదం జరిగిన వెంటనే బృందం అప్రమత్తమైంది. ఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్లు కూడా చేరుకున్నాయి. ఇంజనీరింగ్ బృందాలు విమానాలను పర్యవేక్షిస్తున్నాయి. ప్రస్తుతం వాటి సర్వీసు తాత్కాలికంగా నిలిపివేసినట్లు బ్రిటిష్ ఎయిర్వేస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రభావం కస్టమర్ల మీద పడకుండా ఉండడానికి ప్రత్యామ్నాయ విమానం అందించినట్లు పేర్కొంది. అయితే ఇటువంటి ప్రమాదాల్లోనే ఈ 2 విమానాలు గుద్దుకున్నా కానీ ఎవరికి ఎటువంటి అపాయం జరగలేదు. చాలామంది అయితే దీని గురించి అయితే ఊపిరి పీల్చుకున్నారు. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.